సబల అనే పేరు మీద భోజనాల పండుగ వేడుకండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారి శిష్యులైన విజయరాము గారి ఆధ్వర్యంలో సింహాచలం కొండలకి చేరువలో ఉన్న గోశాల వద్ద ఈ చక్కటి కార్యక్రమం జరుగుతుందండి. ఈ పచ్చని కొండలు ఇంత వైజాగ్ సిటీ మధ్యలో ఉన్నా కానీ ఆ పరిసరాలు ఇవన్నీ కూడా అడవిని తలపిస్తూనే ఉంటాయండి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై రైతులకు చైతన్యం కలిగించడం కోసం, అలాగే మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉంటే మనం శక్తివంతంగా ఉంటాము అనేది చైతన్యపరచడం కోసం 5 రోజుల కార్యక్రమాలండి. ఈరోజు విశేషాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. రకరకాల స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. చక్కటి పల్లెటూరులాగా ఉందండి ఈ వాతావరణం. ఈనాడు పత్రిక వారు కూడా అదే విషయం టైటిల్ కింద పెట్టి ఆ సమావేశం గురించి, అక్కడి విశేషాల గురించి వార్తలు ప్రచురించారండి. ప్రకృతి వ్యవసాయం అనేది ఒక పొలాల్లోనే కాదు, మన మిద్దెలో కూడా చక్కగా చేసుకోవచ్చు అన్న విషయం నేను వివరించడం కోసం ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యానండి. వ్యవసాయం చేయాలంటే ప్రతి ఒక్కరికి పొలాలే అవసరం లేదు కదండి. మన మిద్దె తోటనే మనం పొలం కింద మార్చేసుకోవచ్చు. విశాఖపట్నంలో ఉంటున్న నా మిత్రురాలు ఐశ్వర్య గారి ఆహ్వానం మేరకు ఈ సభలో ఉపన్యసించడానికి నేను వచ్చానండి. కార్యక్రమానికి నిండుదనం తెస్తూ ముందుగా కృష్ణయ్య. ఆ కృష్ణయ్య ఎదురుగానే మనకి రకరకాల పనిముట్లండి. ఇవన్నీ కూడా పూర్వకాలంలో మన మామలు, నాన్నమ్మలు, ముత్తమ్మామలు వీళ్ళందరూ ఉపయోగించినవేనండి. కొండలని, బాణలని మా చిన్నప్పుడు కూడా ఉండేవి. ఈ రోళ్ళు, రుబ్బు రోళ్ళు ఇటువంటివి చాలా కాలం తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. రకరకాల విత్తనాలు, అలాగే ఆయిల్స్, ఉప్పులు, పప్పులు, ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకసారి మీకు బ్రీఫ్గా చూపిస్తాను. ఫ్లవర్ లాగా వస్తుంది. ఓకే ఓకే, పెద్దగా కూడా వస్తుంది ఫ్లవర్. టమాటా కింద ఇంకో టమాటా లాగా భలే ఉంది. చాలా రకాల ఆకుకూర విత్తనాలు ఉన్నాయి, కాయగూర విత్తనాలు ఉన్నాయి. తర్వాత స్టాల్ చూద్దామండి. సాయిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇక్కడ అన్ని రకరకాల బియ్యాలండి, రకరకాలుగా సేంద్రియంగా పండించినవి, పాత రకాలు మన అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్యూర్ ఆర్గానిక్ కల్టివేషన్. అలాగే రకరకాల ఆయిల్స్, సోప్స్, ఇవన్నీ కూడా కెమికల్ లేనివి. 250 రూపాయలండి ఉప్పు దీపం. ఇది ఓకే. సైంధవ లవణం అటండి, ప్యాకెట్ 90 రూపాయలు అన్నారు. అలాగే పరకాయ, ఆనపకాయలండి, రకరకాల షేపుల్లో భలే ఉన్నాయి కదండి. పూర్వకాలం దీంట్లో నీళ్లు నిల్వ చేసుకునేవారండి. వాటి విత్తనాలు. అలాగే ఇటువైపు కూడానండి మొక్కలు. ఈ గూడు చూడండి ఎంత బాగుందో. ఈ పిట్టగూడు ఎంత సార్? ఇది 500 అట. చాలా బాగుంది. ఇక్కడ ఎన్ని కూడా సేంద్రియ ప్రొడక్ట్స్, కుంకుడుకాయల దగ్గర నుంచి ధనియాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఉన్నాయి. బుట్టలు కూడా అమ్ముతున్నారండి వీళ్ళు. ఇవి గోమయంతో చేసినవండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇవేంటి సార్? ఇక్కడ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఓహో, హోమియోపతి. దేశీ నెయ్యి అండి ఇది. ఓకే, ఇక్కడ తయారీ అండి ఇది. ఇక్కడ కూడా ఆయిల్స్ ఇవన్నీ. ఓకే అండి, ఇలాగా రకరకాల స్టాల్స్ అన్ని పెట్టారు. వీటితో పాటు ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఇక్కడ ఈ ఆవు చూడండి, నల్లగా ఎంత బలిష్టంగా ఉందో. ఇవన్నీ కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినవటండి. ఎద్దులు కానీ, ఆవులు కానీ భలే ఉన్నాయండి బలిష్టంగా. వాటితో పాటు పొట్టిగా ఉండే మన పొంగనూరు ఆవులు, అలాగే ఒంగోలు గిత్తలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ చూసి వచ్చేలోపు విజయరామ్ గారి ఉపన్యాసం కూడా మొదలైందండి. వారి తర్వాత మరికొందరు ఉపన్యాసాలు ఇవన్నీ వరుసగా విందామండి. గోవు గొప్పతనంతో పాటు వ్యవసాయ విధానాలు వివరించారండి. అందుకని మీరు నేరుగా వ్యవసాయం చేయకపోయినా ఆ కార్యక్రమానికి వెళ్ళండి. ఎందుకంటే మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగినప్పుడు విత్తనాలు అడిగితే ఇన్ని ఇస్తారు, ఇన్ని అక్షంతలు ఇస్తారు, చూసారా, అన్ని ఇస్తారు. అంతే, వరి విత్తనాలు కూడా అన్ని ఇస్తారు. మీకు విత్తనం మీద మక్కువ ఉంటే దాన్ని పండించి మీ ఊర్లో పంచండి అంటారు వాళ్ళు. తర్వాత జ్యోతి ప్రజ్వలనం కార్యక్రమంలో పాల్గొన్నామండి. తర్వాత వివిధ వృత్తుల వారిని పరిచయం చేయడం, సన్మానించడం జరిగిందండి. ఈ వృత్తులు ఏమైపోవాలి, దానికోసమే ఈ సభల. మీరు మీ ఇళ్లలో ఫంక్షన్ జరిగిన సింథటిక్ మెటీరియల్తో సన్మానాలు చేయమాకండి. ఆ డబ్బులు పెట్టుబడిదారులకు వెళ్తాయి, ఇది గ్రామానికి వెళ్తాయి.
మీరు ఇళ్లలో కూడా ఖాదీ టవల్ కొనుక్కోండి, చేనేత బట్టలు కొనుక్కోండి. చేనేత కన్నా గొప్పది ఖాదీ. ఇలాంటి బట్టలు మనం ఆదరించాలి. ఎక్కడ చేతి వృత్తులు వాళ్ళు కనిపించినా వాళ్ళకి ఏదో సహాయం చేయండి. ఎందుకంటే ఎందరో విద్యుత్తు లేకుండా ఒక వస్తువు తయారు చేస్తున్నారు చేతితో. ఎంత గొప్ప పని అంటే చేతి పని. ప్రకృతి సేద్యం చేసే మహిళలు కూడా ఉపన్యసించారండి. అవకాశం ఉన్నవాళ్ళు అంటే లగ్జరీ లైఫ్ అంటే కార్లు ఇల్లు ఇది అనుకుంటారు కదా. ఆరోగ్యం ఆహారం అనేది కూడా చాలా లగ్జరీ ఉంటుంది. కొంత మనం సెటిల్ అయిన తర్వాత కొంత సమాజానికి చేయాలి కాబట్టి కొంత ప్రకృతి వ్యవసాయం వైపు కొంతమంది మారితే బాగుంటుంది. చాలా అందరికీ డ్రాగన్ అనగానే చైనానో ఇంకే దేశమో గుర్తొస్తుందండి. కాదు, ఇది మనం చిన్నప్పుడు అందరూ చూసే ఉంటారు. నాగజముడు బ్రహ్మజముడు అని చెప్పి మనం ఒక ఫ్రూట్ తిన్నాము. దాన్ని వియత్నాం వాళ్ళు తీసుకుని వెళ్ళి, మదర్ ప్లాంట్ మన భారతదేశానికి సంబంధించిందని వియత్నాం వాళ్ళు తీసుకుని వెళ్ళి దాన్ని డెవలప్ చేసి మనకి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చారు. రైతు ఎప్పుడు గౌరవించబడతాడు అంటే అండి, మనిషికి నా అవసరాలు తీర్చేది ఆ మనిషి, ఆ భూమి, ఆ గోవు అని అర్థమైనప్పుడు. సభావేదికకి చేరువగానే పల్లెటూరు వాతావరణం అండి. నిజంగా పట్నం వాకిట్లో పల్లె పరిమళాలు అన్నదానికి నిదర్శనంగానే ఉందండి. వివిధ చేతి వృత్తుల్లో మునిగిపోయిన ఈ కళాకారులను చూస్తుంటే మనం పట్నంలో ఉన్నామా పల్లెలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదండి. ఇక్కడ వెదురు బద్దలు ఉంటాయి కదండి, వాటిని సన్నగా చీల్చి బుట్టలు, అలాగే తాటాకులతోటి పెద్ద పెద్ద గొడుగులు. మా చిన్నప్పుడు ఈ గొడుగులే వాడేవారండి. ఇప్పుడు చూద్దామన్నా కనపడట్లేదు. ఈ గంపలు కూడా మా చిన్నప్పుడు దేనికైనా గంపలే వాడేవారండి, వెదురు గంపలు. అవి మళ్ళీ చక్కగా మట్టిలో డికంపోజ్ అయిపోతాయి. ఎప్పట్లాగా ప్లాస్టిక్ గమ్మేళాలని అవి ఇవి ఉండేవి కాదు. ఇక నూనెలు అంటారా, గానుగతోటి చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా కడిగి ఎండబెట్టిన నువ్వు పప్పులు ఆడటం మేము వెళ్ళేవాళ్ళం అండి. అప్పుడు మధ్య మధ్యలో మాకు కూడా కొద్దిగా నువ్వు పప్పు ఇచ్చేవారనమాట. అంటే మా ఇంట్లోంచి తీసుకెళ్ళినా అలా గానుగాడుతున్నప్పుడు ఆ నువ్వు పప్పు కొద్దిగా బెల్లం కలుపుకు తింటే భలే టేస్ట్గా అనిపించేదండి. ఈ ఎద్దుగానుగల ప్రక్కనే మళ్ళీ మంచం అండి. ఈ మంచం కూడా ఇటువంటి మంచం కాదండి, తాటి తడపలతోటి తయారు చేసిన మంచం అన్నమాట. ఇటువంటి మంచం మీద పడుకుంటే నడుము నొప్పులు ఇటువంటివన్నీ తగ్గిపోతాయటండి. ఇదిగోండి ఈ తాటి తడపలతోటి తయారు చేస్తున్నారు. ఆయన ఇట్లాగా తయారు చేయడం అనే కళ కూడా తగ్గిపోతుందటండి. ఎవరన్నా నేర్చుకుంటానన్నా మేము ఉచితంగా నేర్పిస్తాము అని అంటున్నారు. ఇది ఎక్కువ మన్నిక కూడా ఉంటుందట. దీంట్లో తల్లి మంచం పిల్ల మంచం అని కూడా ఉంటాయటండి. అలాగే ఈ ప్రక్కన వరి కంకులు. మా చిన్నప్పుడు ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద వరి కంకులతోటి తయారు చేసిన కుచ్చులు ఉండేవండి. ఆ కుచ్చులు వేలాడదీసేవాళ్ళం. ఆ పిచ్చుకలు వచ్చి తింటూ ఉంటే చాలా సరదాగా అనిపించేది మాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మళ్ళీ కుచ్చులు తయారు చేయడం, వీధి గుమ్మాలకి తగిలించడం సంతోషకరమైన విషయమే కదండి. ఇక ఈ ప్రాంగణానికే ప్రత్యేక ఆకర్షణ పివిజి రాజుగారి విగ్రహం అండి. ఈయన విజయనగరం సంస్థానానికి రాజుగా చాలా కాలం పరిపాలించారటండి. ఆయన టైంలోనే పాఠశాలల అభివృద్ధి, అలాగే దేవాలయాల అభివృద్ధి, ఇటువంటి చాలా కార్యక్రమాలు జరిగినాయటండి. ఈ సింహాచలం దేవస్థానానికి వారు ఇచ్చిన భూముల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ నీటి కుండల్లో అలాగే స్టీల్ గ్లాసుల్లో వచ్చిన అతిథులకి నీరు ఇవ్వడం ఎంత బాగుందండి. ఇక స్టేజ్ ముందు డెకరేషన్గా అలంకరించిన ఈ తాబేల్లాగా ఉంది. ఇదేంటనుకుంటున్నారు? తాబేటి కాయ అని వాటర్ బాటిల్ మోడల్ అటండి. అది పూర్వకాలం నాటి వాటర్ బాటిల్ అనమాట. అది ఇప్పుడు రకరకాల ప్లాస్టిక్ సీసాలు వచ్చి ఇవన్నీ పోయినాయి కదండి. ఇక భోజనాల సమయం అయ్యిందండి. విజయరామ్ గారి మాటల్లోనే ఈ భోజనాల గురించి వినండి. ఇత్తడికి నిలువ వండి పెడుతున్నారు మీకు. అలాగే ఇసుమంత విషం లేని ఆహారం ఇది. ప్రతి ముద్దని 32 సార్లు నమిలే ప్రయత్నం చేయండి. ఇక్కడ వంటలన్నీ కూడా దేశవాళీ బియ్యంతో వండినవేనండి. అంటే బహురూపి, కుజీ, పటాలియా ఇలా అనమాట. అలానే వెరైటీలకేం లోట్లేదండి. మొత్తం కూర, సాంబారు వీటితో పాటు బిర్యానీ, పులిహోర, బూరి అన్నీ ఉన్నాయండి. సేంద్రియంగా పండించిన పంటలు, పైగా ఇత్తడి పాత్రల్లో వండడంతో అండి రుచి అమోఘం అండి. ఎక్కడ ప్లాస్టిక్ అనేది వాడలేదండి. ఇక ఈ భోజనాలు అయ్యాక చర్చా కార్యక్రమం అండి. మిల్లెట్స్ రాంబాబు గారు అంటే తెలియని వారు ఉంటారు కదండి. ఆయన మాటలు ఒక ప్రవాహమే. జస్ట్ కొద్దిగానే చూపించగలుగుతున్నానండి సమయాభావం వల్ల. ఈ అంటే నేను అనేది ఒక అమాయక రోజులు చాలా బాగున్నాయి. మహాపేర గింజలు ఒకటి, చెట్ల గింజల పొడి ఒకటి యూజ్ చేస్తే మంచిది, గుజ్జు పెరుగుతుంది అని అంటున్నారు. అది నిజమా కాదా
అలాగే తెలియజేయండి. సహజ సిద్ధంగా మన సీజన్ బట్టి మన ఎస్పెషల్ లేడీస్ అనుకోండి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఐరన్ ఎక్కువ ఉన్నవి, కాల్షియం ఎక్కువ ఉన్నవి. ఇప్పుడు కాల్షియం ఫుడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వైటమిన్ డి మనకి ఎంత ఎండ ఉంది. తరువాత చిన్నారుల నృత్య కార్యక్రమాలండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్నారుల ఈ చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించాక మిద్దె తోటపై ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మనం ఆరోగ్యకరమైన పంటలు సులభంగా ఎలా పండించుకోవచ్చు అన్న విషయంపై నా ఉపన్యాసం మొదలైందండి. ఈ అవకాశం ఇచ్చిన సభల విజయరామ్ గారికి, అలాగే వచ్చిన సభ్యులు అందరికి, మా ఐశ్వర్య గారికి అందరికి నమస్కారండి. వ్యవసాయం అని మార్నింగ్ నుంచి క్లాసెస్ చాలా మంది రైతులు చెప్తున్నారు. పొలం ఉండి వ్యవసాయం చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు కదండి. కాకపోతే సేంద్రియంగా పండించిన పదార్థాలు తినాలని ప్రతి ఒక్కరు ఆశపడతాం కదా. అలాగా నేను ఏకలవ్య శిష్యురాలిలాగా విజయరామ్ గారి సూచనలు ద్వారా నేను మా టెర్రస్ గార్డెన్ లో ముందుగా 26 కుండీలతో మొదలు పెట్టి ఇప్పుడు కావాలండి అసలు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇలా చిన్న అడవిలాగా మా ఇంటిని మార్చేశాను. అవి పైగా ఇదంతా చూసుకునే ఖచ్చితంగా కూడా కూడుకునేది కాదండి. మా వంటింటి వ్యర్థాలనే నేను సేంద్రియ ఎరువు కింద మార్చుకుంటున్నాను. ఇది మా రాజమండ్రి మున్సిపాలిటీ వారి దృష్టికి వెళ్ళడం, వారు ముందుగా బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు ఇవ్వడం, ఆ తర్వాత బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్ అవార్డు ఇవ్వడం, ఈ మధ్య మహిళా దినోత్సవం సందర్భంగా నాకు బెస్ట్ టెర్రస్ గార్డెనర్ అవార్డు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా పెద్ద శ్రమ, మనం ఖర్చు ఏమేమి కాదండి. మనం వృధాగా పాడేసే వంటింటి వ్యర్థాలు అంటే దాంట్లో కాయగూరలు ఉంటాయి, పళ్ళతుప్పులు ఉంటాయి, ఇక రకరకాలుగా మనకి కోడి గుడ్డుగులని ఇవన్నీ వస్తాయి కదండి. వాటినే నేను ఉపయోగించుకున్నాను. అలాగే మనకి రకరకాలుగా ద్రవ వ్యర్థాలు కూడా వస్తాయండి. బియ్యం కడిగిన నీళ్ళని, పప్పు కడిగిన నీళ్ళని, ఇవన్నీ కూడా నేను యూజ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకి మెయిన్ ప్రకృతి వ్యవసాయంలో గోమాత మాలాంటి చిన్న చిన్న ఇళ్ళు అంటే 250 గజాలు ఇల్లండి మాది. దాంట్లో మాకు ఇన్ని మొక్కల మధ్యలో ఆవును పెంచే అవకాశం లేదు. అందులో సిటీస్ లో అందరికి సాధ్యం కాదు కదా. కాకపోతే మనకి మనసుంటే మార్గం ఉంటుందని, మనకి ఆ ప్రకృతి సిద్ధంగా మన పంటలు పండించుకోవాలి అనే సంకల్పం మనలో ఉందనుకోండి, దానికి ఏదో ఒక దారి వెతుక్కుంటాం. అలాగా మనకి అడుగడుగునా గోసార్లు కనపడుతున్నాయి. ఒకసారి మనం గోమూత కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అది ఇంచుమించు నెలలో మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆవు పేడ సహజ సిద్ధంగానే మనకి తిరగాలి అనుకోకర్లేదండి. ఆవు పిడకలు దొరుకుతాయి, అలా అవి కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి రకరకాల స్టాక్స్ వచ్చి ఘనజీవామృతం అని, పంచగవ్య అని ఇవన్నీ అమ్ముతున్నారు. ఆ రకంగా కూడా ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. అదంతా కాకుండా మనమే ఆవు పాలు సంపాదించుకొని 1 లీటర్ తోట పెట్టుకుని పొలం మధ్య అవి స్ప్రే చేయడం, మొదలకి ఇవ్వడం చేయడం. బజార్లో మనం ఏమి కొనుక్కు తినాలన్నా గానీ రకరకాల కెమికల్స్ స్ప్రే చేయడము లేదంటే మొదలకి ఇవ్వడము చేసి ఆహారం అంతా కలుషితం అయిపోతుంది కదండి. అలా కాకుండా మన ఇంటి అవసరాలకు సరిపడా కొద్దిగా అయినా మనం పండించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగా ఇప్పుడు ఈ పంటలు పండించుకోవడం వల్ల మనం ఒక్క ఆహారాన్ని పొందుతున్నాం మాత్రం అనుకోకర్లేదండి. అవి మనకి ఆ మొక్కలు మన టెన్షన్ అంతా తీసేస్తాయి. అవునంటారా కాదా? అవునండి. మనం ఒకసారి మొక్కల్లో పెట్టామనుకోండి, అసలు మనకి టైం తెలియదు. అసలు టిఫిన్ టైం అవుతుందని కానీ, ఇంట్లో ఆ పని ఉందని కానీ ఏమి తెలియదు. మా అలాంటి ఆటోలు అయితే స్టవ్ మీద ఏదైనా పెట్టి ఒకసారి ఏదో కరివేపాకు కోసుకోవడానికని వెళ్ళామనుకోండి, అక్కడ కరివేపాకు పక్కన ఇంకొకటిగా కనిపిస్తుంది, ఇంకొకటిగా కనిపిస్తుంది. ఇక స్టవ్ మీద మారిపోతూనే ఉంటాయి. అలాగా మొక్కలు మనల్ని మైమర్చిపోయేలా చేస్తాయి. ఇక మనకి స్ట్రెస్ రిలీజ్ చేయడంతో పాటు ఎక్సర్సైజ్ అండి. ఒక మొక్కలంటే వాటి దగ్గరికి వెళ్ళామంటే ఒక కలుపు తీయడం మొదలు పెడతాం. ఆ కలుపు అయ్యాక ఇంకొక చీడ, ఇంకొక పేడ అలా కనిపిస్తా ఉంటది. తెలియకుండానే మనకి మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో పెద్ద స్థలం ఉండాలి అని అనుకోకండి. నేను మా టెర్రస్ గార్డెన్ మీదే
నేను సేద్యం చేస్తున్నాను. ముందుగా వంకాయలు, టమాటాలు, బీరకాయలతో మొదలు పెట్టిన దాన్ని ఇప్పుడు పళ్ళు 20 రకాల పళ్ళు పండిస్తున్నాను. ఇవి కాకుండా కాయగూరలు పండిస్తున్నాను. ఆకుకూరలు 360 రోజులు ఉంటాయి. మేము తినడంతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం. ఇవి కాకుండా అందరినీ మొక్కల వైపు ప్రోత్సహించడం, విత్తనాలు ఇవ్వడం. ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సూక్ష్మంగా చిన్న చిన్న వీడియోస్ రూపంలో మన సేంద్రియంగా ఎలా పండించుకోవాలి, కంపోస్ట్ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ గురించి నాకు ఏరువాక సంస్థ వారు, రైతు రాష్ట్రం సంస్థ వారు, అలా వివిధ సంస్థల వారు అవార్డ్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. ప్రతి ఒక్కరూ ఏ మాత్రం అవకాశం ఉన్నా బాల్కనీస్ లోని 4 కుండీలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలకి కూడా మొక్కల పట్ల అవగాహన కలిగించండి. ప్రకృతికి మనం ఒకటి ఇచ్చామనుకోండి, ప్రకృతి మనకి తిరిగి 100 రెట్లు ఇస్తుంది. కాబట్టి భూమాతని సంరక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయరామ్ గారికి, అలాగే నన్ను ఆహ్వానించిన ఐశ్వర్య గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.